హాయ్ అండి అందరికీ. ఈమెను ఒకసారి చూడండి. ఈమె పేరు నిమిష. ఈమె కేరళకి చెందిన మహిళ అనమాట. ఎందుకు ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్‌గా ఈమెకి యెమెన్ సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. అందుకోసం ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఈమె చేసిన తప్పేంటి అంటే, ఈమె 2011లో యెమెన్ దేశానికి ఉద్యోగం కోసం వెళ్లారు. ఈమె యాక్చువల్లీ ఏంటంటే ఒక నర్స్ అనమాట. ఇక్కడ నర్సింగ్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం యెమెన్ దేశం అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ యెమెన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్నాళ్ళ పాటు ఒక హాస్పిటల్‌లో పనిచేశారు. పనిచేసిన తర్వాత ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఆడొక క్లినిక్ ఓపెన్ చేస్తే మనకి ఎక్కువ లాభాలొస్తాయి. మనం మంచిగా బతకొచ్చు అని చెప్పేసి ఆమెకు ఒక ఆలోచన అయితే రావడం జరిగింది. ఆలోచన వచ్చిన సందర్భంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఆమెకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏంటంటే ఇక్కడ లోకల్ వోళ్ళే ఇక్కడ జాబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. మీరు ఔటర్ కాబట్టి, మీరు ఇండియా కాబట్టి మీరు జాబ్ పెట్టుకోవడానికి మీకు అవకాశం లేదు అని చెప్పేసి ఒక రకంగా యెమెన్ వాళ్ళు చెప్పారనమాట. క్లియర్‌గా ఈమెకి ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే లోకల్‌గా ఉండే ఒక వ్యక్తిని పార్ట్నర్‌గా అంటే ఒక వ్యాపార భాగస్వామిగా చేసుకొని ఒక క్లినిక్ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి ఆమె అనుకుంది. క్లినిక్ ఓపెన్ చేస్తే ఎందుకంటే ఆయన లోకలే కాబట్టి ఈమె దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఒక క్లినిక్ ఓపెన్ చేస్తే ఆయన పేరు మీద మనం లాభాలు సంపాదించవచ్చు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. తర్వాత ఏంటి అంటే అనుకున్నట్టుగానే క్లినిక్ ఓపెన్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే క్లినిక్ బాగా లాభాలు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ వ్యక్తి ఎవరైతే అక్కడ లోకల్‌గా ఉండే వ్యక్తి ఈమెని కొంచెం లాభాలు వస్తున్నాయి కాబట్టి ఈమెను వదిలించుకుంటే క్లినిక్ మొత్తం నాకే సొంతమవుద్ది అని చెప్పేసి అనుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈమెను పాస్‌పోర్ట్ లాక్కొని ఆమె రకరకాలుగా చిత్రహింసలకైతే గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈమె ఏం చేసింది అంటే ఇప్పుడు ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈయన తప్పించుకోవాలి కాబట్టి ఆయనకి మత్తుమందు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంది. అనుకున్నట్టుగానే మత్తుమందు ఇచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మత్తుమందు ఎక్కువే ఆయన చనిపోవడం జరిగింది. ఇది పెద్ద క్రైమ్ అయింది అక్కడ. ఎందుకంటే అక్కడ మన దేశం వాళ్ళకి చట్టాలనేవి చాలా కఠినంగా ఉంటాయి. అంత ఈజీగా ఉండవు. అయితే తప్పించుకోవాలని చెప్పేసి మత్తుమందు ఇస్తే ఆయన చనిపోవడం జరిగింది. ఇలా చనిపోవడం ద్వారా అక్కడున్న పోలీసులు ఈమెని అక్కడ ట్రయల్ కోర్ట్‌లో తీసుకెళ్ళి ప్రవేశపెడితే వాళ్ళు ఉరిశిక్ష వేయడం జరిగింది. తర్వాత సుప్రీం కోర్ట్‌లో కూడా ఉరిశిక్ష వేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశం అయిపోయిందనమాట ఈ యొక్క విషయం. అయితే దీని మీద భారత విదేశాంగ శాఖ యెమెన్ దేశంతో మాట్లాడుతుంది. కొంచెం ఈమెకి ఎలా అయినా శిక్ష తగ్గించేలాగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాకపోతే అంత ఈజీగా యెమెన్ వదిలేటట్టు అయితే లేదు. అంటే చూసారు కదా! అంటే పక్క దేశానికి వెళ్లి పనిచేస్తే అక్కడ ఏ స్థాయి శిక్షలు వేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అదే మన దేశానికి వచ్చి ఎవరైనా దాడి చేస్తే మన ఇండియాలో ఉండే దొంగలు ఎవరి మీదైనా దాడి చేస్తే దాన్ని పెద్ద ఎత్తున వార్తలేస్తారు గానీ, మన దేశంలో ఉండే వాళ్ళకి అక్కడ దేశాలు ఉరిశిక్ష వేసినా గానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది. భారత విదేశాంగ శాఖ చేస్తున్న ప్రయత్నాలనేవి ఫలిస్తాయో లేవో అనేది. పెద్ద ఎత్తున ఈమె పేరైతే దేశంలో మారుమోగుతుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? థాంక్ యూ.